మగధీర సినిమాలో రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ మీకు గుర్తుందా? ఫ్లాష్ బ్యాక్ లో శత్రువుల్ని వెంటాడే వీరుడు, శతద్రువంశ యోధుడు, కాలభైరవ అనే ఎలివేషన్ సీన్ ఉంటది కదా. అలాగే సిబిఎన్ గారు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అని టమ్కి వేయించుకుంటారు కదా. ఇప్పుడు చూడండి అసలు బండారం. జగన్ గారు లాస్ట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ 2024 లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఆయన ఖర్చు పెట్టింది 23,300 కోట్లు. ఏది కోవిడ్ లాంటి ఈవెంట్స్ ని ఫేస్ చేసి కూడా ఆయన లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో పెట్టింది 23,300 crores ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు సిబిఎన్ గారిని ఇందులో వీరుడు, యోధుడు అంటారు కదా ఫిగరేటివ్లీ. ఇది చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 25 లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద సిబిఎన్ గారు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? తుస్సుమని 16,100 crores మాత్రమే. ఫైనాన్షియల్ 2026 లో ఈ ఫస్ట్ 10 months లో ఆయన ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? తుస్సుమని 21,600 crores. ఇక్కడ మీరు గమనించారా, జగన్ గారి పీరియడ్ టైంలో కోవిడ్ ఉంది, కానీ ఇప్పుడు ఎలాంటి ఎక్స్టర్నల్ షాక్స్ కి గురిగాని ఎకానమీలో, గురిగాని స్టేట్ లో సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎంత ఖర్చు పెట్టారు? తుస్సుమని 16,100 crores, తుస్సుమని 21,600 crores. ఇందుకనే నేను మళ్ళీ అడిగేది, అసలు సిబిఎన్ గారికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి లింక్ ఏంటి, అసలు సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి లింక్ ఏంటి అని అడిగేది ఇందుకే. మళ్ళీ బడ్జెట్ ఎస్టిమేట్ చూడండి, డాంబికాలు ఎలా ఉంటాయి చూడండి. 48,600 crores అంట. ఫైనాన్షియల్ 2025 లో బడ్జెట్ లో ఏమో క్యాపెక్స్ మీద 32,700 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి అందులో కనీసం సగం కూడా ఖర్చు పెట్టలా. ఫైనాన్షియల్ 2026 లో బడ్జెట్ లో ఏమో క్యాపెక్స్ మీద 40,600 crores ఖర్చు పెడతామని చెప్పి ముక్కుతా మూలుగుతా కనీసం 30,000 కోట్లు కూడా ఇంకా ఖర్చు పెట్టాల. కానీ ఫైనాన్షియల్ 2027 కి మాత్రం 48,600 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి ఎస్టిమేట్స్. సార్ సిబిఎన్ గారు, మీ దగ్గర లోకేష్ గారు స్టాన్ఫర్డ్ లో చదువుకొని, కార్నిగీ మెల్లన్ లో చదువుకొని ఏం ఉపయోగం సార్? అటు అప్పులు గోల్మాలు, స్టేట్ ఓన్ రెవెన్యూస్ డమాలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డమాలు.